ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆ పరమశివుడు ఆజ్ఞాపించాడు బిడ్డ, అదృష్టం ఉంటేనే ఇది వినగలుగుతావని, ఈ వ్యక్తి నీ జీవితంలోకి రావడం వల్ల జరిగేది ఇదేని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో అందించాలని వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఇది నీ కంట పడిందంటే నువ్వు నిజంగా అదృష్టవంతురాలువమ్మా. నీ తలరాతలో ఆ పరమశివుడు ఎంత భాగ్యం రాసిపెట్టి ఉన్నాడో భావించు తల్లి. నీ తలరాతను మార్చబోయే ఒక వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి రాకతో నీ తలరాతే మారిపోతుందమ్మా. ఎందుకంటే బిడ్డ, ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా ఆజ్ఞాపించేశాడు. ఎప్పుడూ కూడా నీకు ఇది జరగాలని ఆజ్ఞాపించాడు బిడ్డ. నీ జీవితం అదే విధంగా జరుగుతుంది. అది ఎలా ఉండబోతుందనేది ఈరోజు నీకు చెప్తాను. జాగ్రత్తగా ఒక 2 నిమిషాలు ఓపికతో విను తల్లి. బిడ్డ, ఆ పరమశివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు కదా, దాని ప్రకారమే నువ్వు నడుచుకోవాలి తల్లి. ఎందుకంటే జరగవలసిన దాన్ని నువ్వు ఎంత ఆపినా జరగదు, వద్దనుకున్నా వెళ్ళిపోదు, జరిగేది జరగక మానదు. ముందుగానే ఆ పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధపడమ్మా. మనోధైర్యంగా ఉండు. నిన్ను నువ్వు సంసిద్ధురాలనే చేసుకో తల్లి. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా? నీకు పలుకుబడి ఉందా? వీడితో తిరిగితే మనకి ఏంటి లాభం అనే స్థాయిలో నీ చుట్టూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. మరి ఎలా బ్రతుకుతావు? నీ అవసరాలు మాత్రమే చూసి, అవకాశం కోసం మాత్రమే మాట్లాడే ఈ మనుషుల మధ్యలో నువ్వు ఎలా ఉండగలవు తల్లి? అందుకే నీ స్థాయి పెరిగినా తగ్గినా ఎప్పుడు కూడా ఒకేలా ఉండు. పొరపాటును కూడా వాళ్ళలా నువ్వు ప్రవర్తించకు బిడ్డ. ఎందుకంటే నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలంటే ప్రత్యేకంగా జీవించక్కర్లేదు, మనిషిగా ఉండగలిగితే సరిపోతుంది. అర్థమైంది తల్లి? ఎవరినైనా నువ్వు దెబ్బ కొట్టడం అంటే వారిని కొట్టడమో, చంపడమో, తిట్టడమో, లేదంటే వారితో అనవసరంగా వాదించడమో కాదమ్మా. నిన్ను అందుకోలేనంత ఎత్తుకి నువ్వు ఎదగాలి. అదే అసలైన దెబ్బ. అది చేతగాకే చాలామంది ప్రతీకారాలు, పగలు అంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు. కక్షలతో, కోపాలతో ఎప్పుడు కూడా వాళ్ళను వాళ్ళే ఎంతగానో రగిలిపోతూ ఉంటారు బిడ్డ. నువ్వు ఎంత కక్ష కడతావో అంతలో ఒక వంతు ప్రేమించి చూడు, నీకే తేడా తెలుస్తుంది. ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నీతో ఎవ్వరూ రారమ్మా. నీకెందుకురా అంటూ నిన్ను వెనక్కి లాగుతారు. మన గురించి తెలుసుకొని అడుగు ముందుకు వేస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు తల్లి. అలా కాదని నీ చుట్టూ ఉన్న మాటలను పట్టించుకొని చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడి నువ్వు అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను ఆపేస్తుందని గుర్తుంచుకో బిడ్డ. నీ బలాన్ని కూడా అక్కడే అణిచివేస్తుంది. మనిషి ఇంతే చేయగలడు అని ఎక్కడ కూడా రాసిపెట్టలేదు కదా బిడ్డ. నువ్వు ఒళ్ళు వంచి కష్టపడితే నిన్ను అందుకోవడం ఎవ్వరి వల్ల కూడా కాదమ్మా. బిడ్డ, నువ్వు ప్రతిసారి కూడా మోసపోవు కదా, మరి ఎందుకమ్మా అంతగా కృంగిపోతున్నావు? లే, ఈసారి లేచి ఎవ్వరిని కూడా నమ్మకు. అలా అని అందరి మీద కూడా కక్ష కట్టకు. జీవితం కదా, ఒకేలా సాగిపోదు. ఎన్నో ఎదురవుతాయి బిడ్డ, మరెన్నో నీకు నేర్పిస్తాయి. వాటన్నిటినీ కూడా దాటుకుని ముందుకు వెళ్ళడమే ఆట. అందులో గెలుస్తావా, ఓడిపోతావా తర్వాత, కానీ ఆట మధ్యలో ఆగిపోకు బిడ్డ. చివరి వరకు ఉండు. ఎందుకంటే నీ ఓపిక రేపటి నీ భవిష్యత్తుకి పునాది అవుతుంది. అర్థమైందా తల్లి? నీ దగ్గర ఏమీ కూడా లేనప్పుడు, నీ పని అయిపోతుంది అనుకున్నప్పుడు నీతో ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్ళే నీకు నిజమైన స్నేహితులు బిడ్డ. ఇక్కడ బంధుత్వాలు, బంధాలు కూడా మాట్లాడేది కాదు.
కేవలం పరిస్థితులు, డబ్బు మాత్రమే నిర్ణయిస్తాయి. అలా ఆ డబ్బు పరపతితో విలువ కట్టేవారు సముద్రపు నీటిలాంటి వారు బిడ్డ. అందుకే నువ్వు ఎప్పుడు కూడా ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండు, ఎవరు ఎలాంటి వారో అలాగే ఉండు. ఎవరైనా నీ దగ్గర నిజాయితీగా ఉంటే అలాగే నువ్వు నిజాయితీతో ఉండు. ఎవరైనా నీ దగ్గర నటిస్తే నువ్వు కూడా నటించు. అంతేగాని వారు మంచివారు కాదని నీలో ఉన్న కోపాన్ని వారిపై ఎప్పుడు కూడా చూపించొద్దు బిడ్డ. అలా అందరినీ కూడా శత్రువులు చేసుకోవద్దు. నిజంగా తెలివైన వారంటే ఎవరో చెప్పన బిడ్డ, ఎవ్వరు కూడా శత్రువులు ఉండకుండా శత్రువులతో అయినా సరే ఎవరితో ఎలా మసులుకోవాలో అలా మసులుకొని అలా ముందుకు సాగిపోవడమే తెలివైన వారి బిడ్డ. అంతేగాని వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదని అందరితో కూడా వాదన పెట్టుకొని నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకు కూర్చుని కొప్పలు చెప్పు బిడ్డ, ఉంటే కొనాలి, లేదంటే లేదు. అలా కాదు, అప్పు చేసైనా సరే ఆడంబరంగానే ఉంటానంటే నువ్వు అగాధానికి దగ్గరవుతున్నావని అర్థం చేసుకోవాలి తల్లి. నీకున్నది చాలు, కష్టపడి ఉన్నదాన్ని పెంచుకో. అర్థమైందా తల్లి? ప్రతి యుద్ధానికి కారణం నువ్వే అవ్వాలి. సంపదని కోరుకుంటావు, అది దక్కకపోతే బాధపడతావు. అది నీకే కావాలనుకుంటావు, కానీ దొరక్కపోతే అలా నీరసపడిపోయి డీలా పడిపోతావు బిడ్డ. ఎందుకమ్మా అంత నిరాశ? నీ మనసుతో కాదు, నీ ప్రతిభతో దక్కించుకో. యుద్ధం చెయ్యు. నీకు కావాల్సింది ప్రతీది కూడా దక్కుతుంది బిడ్డ. ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునేంత ఉదార స్వభావం ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే నీ ప్రతిభ కనపడాలి, లేదంటే నీ పనితనం కనపడాలి, లేదంటే నీ విలువ వెలకట్టలేనిదై ఉండాలి. అంతే. ఇవే నీకు కావలసిన వాటికి నీకు చెంతన చేరుస్తాయి తల్లి. ఇది ఎవ్వరూ కూడా కాదనలేని సత్యం. అవునా తల్లి? అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టి నలిగిపోకు. నీ విలువైన వజ్రంలా నిన్ను నువ్వు చెక్కుకో. ఎందుకంటే నువ్వెప్పుడు ఆశించే దశలో ఉండద్దు బిడ్డ. అది నిన్ను ఇబ్బందుల అంచుల్లో నెట్టేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం అలవాటైతే నువ్వు సంపాదించుకోవడం మీద ధ్యాస పోతుంది. నీకు ఇచ్చే వాళ్ళు కూడా రేపన్న రోజున నిన్ను చులకనగా చూడక మానరు. అంతే కదా బిడ్డ? వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని నిన్ను శాసించక మానరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడి ఉన్నావు. కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే వాళ్ళు ఎప్పుడు కూడా ఉండాలనుకుంటారు. నీకంటూ సొంతంగా నిర్ణయాలు ఉండవు. స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరంగా జరిగిపోతుంది బిడ్డ. అందుకే నేను ఒకటి చెప్తాను వినమ్మా. సర్దికూడు తిన్నా నీ నిర్ణయాన్ని నువ్వే విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బ్రతుక్కి అర్థం ఉంటుంది. అర్థమైందా బిడ్డ? ప్రతిసారి ఊడిపోవు. నీకంటూ ఒక రోజు రాక మానదమ్మా. మురిగే వాళ్ళని మురగని సమాధానం చెప్పుకుంటూ పోతే చులకనైపోతావు బిడ్డ. పిరికి వాడివైపోతావు కూడా. అందుకే నిశ్శబ్దంగా సాగిపో. ఒక్కసారి నువ్వు విజయాన్ని తాకావంటే ఇక అది చేసే ధ్వనికి దిక్కులు పిక్కటిల్లక మానవు. అర్థమైందా? అప్పటి వరకు మొరిగిన ప్రతివాడు మళ్ళీ తోక ఊపుకుంటూ నీ పంచను చీరక మానడు బిడ్డ. అందుకే నువ్వు చేసే పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నీ జీవితంలో ఇది జరగాలని ఆ పరమశివుడు ఎప్పుడో ఆజ్ఞాపించాడు బిడ్డ. అందుకే ఈ రోజు నుంచి నీకు ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలుసుకొని నీకు అన్నీ ఇచ్చే బాధ్యత కూడా నాదే అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.